తరువాత మేము అటల్ బిహారీ వాజపాయి జూలాజికల్ పార్క్కి వెళ్లాము. బళ్ళారి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి జూలాజికల్ పార్క్ రాష్ట్రంలోని 3వ టైగర్ మరియు లయన్ సఫారీ. ఈ ఉద్యానవనం నవంబర్ 2017లో ప్రారంభించబడింది మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ హంపి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 141 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్కులో టైగర్, సింహం, స్పాటర్ డీర్, సాంబార్, మొరిగే జింకలు మరియు ఇతరాలు ఉన్నాయి. మొసళ్ళు, హైనాలు, చిరుతపులి, ఎలుగుబంటి, తాబేలు, నక్కలు మరియు లంగూర్ వంటి అనేక జంతువులను బళ్ళారి మినీ జూ నుండి అటల్ బిహారీ వాజ్పేయి జూలాజికల్ పార్కుకు తరలించారు. జూలో సఫారీలో 80 కంటే ఎక్కువ జాతుల పక్షులు, 4 సింహాలు మరియు అనేక పులులు ఉన్నాయి. వచ్చిందా? నువ్వు చూసుకోవాలి. ఏం చేస్తున్నావు మరి? నేను ట్రై చేశాను. సరిపోద్దండి, జూమ్ చేసి తీసుకోవాలి కదా. కలుగుగా మార్చేసుకుంటాను. కిటికీలో కూర్చొని చూసారండి, కనబడిందండి? కిటికీలో కూర్చొని కాదు, అవి కింద ఒకటి ఉంది, ఇంకోటి కింద చూడండి, అక్కడికి వెళ్తుంది. అక్కడ పక్కన ఇంకోటి ఉంది పిల్ల, అటు పక్క వెళ్ళండి, నీళ్ళు పోస్తున్నా. అక్కడికి చెక్ చేస్తాను, భయపడుతున్నాయి. లోపల ఇంకా ఉంది చూడు, పిల్లలు నీళ్ళు పడుతుంటా పక్కన బయటకు వస్తున్నా. ఇంకా చిన్నపిల్లలు కొంచెం పెద్దది. సమ్మట్లేదు కదా, లేదు షెడ్లోకి వచ్చింది. అరుస్తుంది, ఉరుములు మెరుగుతున్నాయి. ఓపెన్ చేస్తుంది. బ్లూ 1 డిగ్రీ, కెమెరాకి ఈ 2 పక్క వస్తుంది, ఇటు వచ్చింది. కనపడండి తాబేళ్ళు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి.
छोटा वाला पीस है यार। निकालो हल्का छोटा छोटा पीस। వెనకాల కూడా చూడండి ఒకటి గోడకి పై నుంచి అక్కడి నుంచి అందుకుంటుంది చేతనవా తరువాత మేము తిరుగు ప్రయాణంలో మంత్రాలయం వెళ్ళాము. మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం. మధ్వాచార్యుల పరంపరలో ధ్రువనక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్ర స్వామి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిధ కులస్తుల ఉచిత సత్రాలు ఉన్నాయి. ఇక్కడ గురువారం ప్రత్యేకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 1595 నుండి 1671 హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మన భట్టు, గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు, రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే. 1595లో జన్మించారు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి, ఆపై 4 వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్లపాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్రగాథ. అనంతరం పవిత్ర తుంగభద్ర నదీతీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు. ఆదోని నవాబు సిద్దిమసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు 7 గంటలపాటు విశ్రాంతినిచ్చిందని, ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని, ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు. ఇతను శ్రీమూల రాముడి, శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు, పంచముఖ హనుమంతుడు లకు పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేశాడు. ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు. ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు. వేలకొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.